వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు మనము ఎక్స్పోర్ట్స్ కోసం అంటే ఏదైనా ప్రోడక్ట్స్ భారతదేశం నుంచి ఎగుమతి చేయాలి అని అనుకున్నప్పుడు వేరే దేశాలకి ఏ రకంగా ఈ సర్టిఫికేషన్ అంటే ధృవీకరణ పొందాలి అన్న దాని మీద ఎపెడా గురించి తెలుసుకుందాము. మనము ఇంతకు ముందు సెషన్లో పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ కంట్రోల్ బై ఎన్సిఓఎఫ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చూసాము. అదేంటంటే ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్ అంటే భారతదేశంలో ఎవరైతే మార్కెట్ చేయాలనుకున్నారో అమ్ముకోవాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారో వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారో సేంద్రియ పదార్థాలని ఆహార పదార్థాలని వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎపెడా యొక్క సర్టిఫికేషన్కి అంటే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనము ప్రపంచంలో కనుక చూస్తే ఇది 2018 డేటా, ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగి ఉండొచ్చు. 57.8 మిలియన్ హెక్టార్లు సర్టిఫైడ్ ఆర్గానిక్ ల్యాండ్ ఉంది. అంటే అది టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్లో 1.2% తర్వాత ఓన్లీ ఆర్గానిక్ అగ్రికల్చర్కే కాదు వైల్డ్ కలెక్షన్ అటవీ సేకరణలకు కూడా సర్టిఫికేషన్ ఉంటుంది అని మనము ఇంతకుముందు సెషన్స్లో కూడా అనుకున్నాము. అలా ఒక 39.9 మిలియన్ హెక్టేర్స్ భూమి ఉందన్నమాట, అటవీ సేకరణ ప్రాంతం ఉంది. ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్లో దాదాపుగా 178 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2.7 మిలియన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే 27 లక్షల ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈ వ్యవసాయ భూమి ఏ దేశంలో ఎలా ఉందని చూసుకుంటే ఓషియానా అంటే ఆస్ట్రేలియా తదితర దేశాల్లో 27.3 మిలియన్ హెక్టేర్లు చాలా ఎక్కువ ఉంది. యూరప్లో 13.5 మిలియన్ హెక్టేర్లు ఉంది సేంద్రియ వ్యవసాయ భూమి. లాటిన్ అమెరికాలో 7.1. ఏషియా మనది భారతదేశం కూడా ఈ ఏషియా కిందకే వస్తుంది, 4.9 మిలియన్ హెక్టేర్స్ ఉంది. నార్త్ అమెరికా ఆఫ్రికా ఈ దేశాల్లో కూడా సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ కోసం రిజిస్టర్ చేసిన భూములు ఇట్లా ఉన్నాయన్నమాట. మార్కెట్ సైజ్ అయితే చాలా పెద్దది. లీడింగ్ మార్కెట్స్ అయితే అమెరికా జర్మనీ ఉన్నాయి. అందుకే మనకి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కోసము జర్మనీకి ఎక్స్పోర్ట్స్ కోసం ఇండో జర్మన్ ప్రాజెక్ట్స్ ఇట్లా మనకి ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ యుఎస్ఏ జర్మనీ వెళ్తాయి కాబట్టి. దానికోసం గవర్నమెంట్ ఏంటంటే ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసింది. దాంట్లో ఇది ఇండియా ఆర్గానిక్ అంటే భారత్ ఇండియా నుంచి జైవిక్ భారత్ అంటాము లోగో. ఇంగ్లీష్లో చూస్తే ఇండియా ఆర్గానిక్ లోగో అనేది ఇట్లా ఉంటుంది. ఇండియా నుంచి వెళ్ళే ప్రతి సేంద్రియ ఆహారం మీద ఈ లోగో కంపల్సరీ ఉండాలన్నమాట. ఇండియా ఆర్గానిక్ లోగో అంటే జైవిక్ భారత్ అనే లోగోని కంపల్సరీగా ముద్రించి పంపించాల్సి ఉంటుంది. ఈ లోగో రావాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఎపెడా కంట్రోల్లో ఉంది. ఇది ఒక సర్టిఫికేషన్ వ్యవస్థ. దీనిలో ఫార్మర్స్ కానీ గ్రోవర్ గ్రూప్స్ కానీ ఇండివిజువల్ ఒక రైతు కానీ రైతు సమూహాలు కానీ లేకపోతే సేంద్రియ పదార్థాలని ప్రాసెస్ చేసే అతను కానీ లేకపోతే ట్రేడర్ అంటే ఎక్స్పోర్ట్ చేసే అతను కానీ ఎవరైనా కానీ సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ బాడీస్కి రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి రైతుకి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, రైతు సమూహాలకి గ్రూప్స్కి ఎలా ఉంటాయి, ప్రాసెసర్స్కి ఎలా ఉంటాయి, ట్రేడర్స్కి ఎలా ఉంటాయి అనేది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషను ఈ ఎపిడా సైట్లో ఉంటుంది అనమాట. ఎవరైనా సేంద్రియ పదార్థాలు ఆహారాలు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఎపెడా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎపెడా ఏంటంటే ఈ ఇండియా ఆర్గానిక్ లోగో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ వాటి మీద ప్రమోట్ చేయడానికి చూస్తుంది. ఎందుకంటే వేరే దేశాలతో మాట్లాడి చర్చించి వాళ్ళని ఒప్పించి ఒక్కసారి ఇక్కడ సర్టిఫికేషన్ అయిపోయి లోగో వచ్చిన తర్వాత అక్కడ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టు చేయడానికి ఎపెడా ఎంతో కృషి చేస్తుంది. అలాగే యుఎస్డిఏతో అగ్రిమెంట్ పెట్టుకుంది. కెనడా, జపాన్, తైవాన్, కొరియా ఇలాంటి వాటితో కూడా ఒక్కసారి ఇక్కడ సర్టిఫికేషన్ అయిపోయిన ప్రోడక్ట్ని అక్కడ కూడా ఆర్గానిక్ కూడా కింద అనుమతి ఇవ్వమంటూ చర్చలు జరిపి ఆ రికగ్నిషన్ తీసుకురావడానికి ఎపెడా ఎంతో ట్రై చేస్తుంది అనమాట.
ఈ అక్రిడేషన్ చేపించుకోవడానికి ఓన్లీ అగ్రికల్చర్ కాదు, లైవ్ స్టాక్, పౌల్ట్రీ అంటే జంతువులు, పౌల్ట్రీ, ఎక్వాకల్చర్, ఫిష్, ప్రాన్, ఫుడ్ ప్రాసెసింగ్, యానిమల్ ఫీడ్ ప్రాసెసింగ్ అంటే జంతువులకి సంబంధించిన ఆహారాలు, మష్రూమ్స్, సీవీడ్, ఎక్వాటిక్ ప్లాంట్స్, గ్రీన్ హౌస్ క్రాప్ ప్రొడక్షన్, వీటన్నిటినీ కూడా మనము అక్రిడేషన్ కింద వెళ్ళొచ్చు. మనము సర్టిఫికేషన్ కోసం వీటన్నిటికి గురించి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నేషనల్ అక్రిడేషన్ బాడీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్స్ రివ్యూ కానీ, ఫిజికల్ ఇవాల్యుయేషన్ కానీ, అసెస్మెంట్ కానీ ఇంత మొత్తం నేషనల్ అక్రిడేషన్ బాడీ మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో చూసుకుంటే కల్టివబుల్ ఏరియా 1.79 మిలియన్ హెక్టర్స్, 1.79 మిలియన్ హెక్టార్స్ ఎపడా కింద సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ చేయబడి ఉంది. అలాగే వైల్డ్ ఏరియా, అటవీ సేకరణది 1.78, ఇంచుమించు 2 చెరుసగంగా రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. దాన్ని ఒక 1.65 మిలియన్ మెట్రిక్ టన్స్ వస్తుంది. తర్వాత వైల్డ్ కలెక్షన్ వచ్చేసి 0.027 మిలియన్ మెట్రిక్ టన్స్ వస్తుంది. వైల్డ్ కలెక్షన్లో తేనె, కుంకుడుకాయలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ కోసం ఇండివిజువల్ ఫార్మర్స్ అంటే రైతులు కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత గ్రోయర్ గ్రూప్స్, రైతు సమూహాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్, వాళ్ళు ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు. ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లోనే దాదాపుగా ఇంచుమించుగా ఒక 10 లక్షల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారనమాట. ప్రాసెసర్స్ కూడా 1000 పైన రిజిస్టర్ చేసుకున్నారు. ట్రేడర్స్ కూడా 800 పైన రిజిస్టర్ చేసుకున్నారు. వైల్డ్ కలెక్టర్స్, అటవీ సేకరణ చేసే వాళ్ళు కూడా ఒక 79 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మేజర్ ప్రోడక్ట్స్ ఏవైతే వెళ్తున్నాయో ఆయిల్ సీడ్స్, షుగర్, సీరియల్స్, ఫైబర్ క్రాప్స్, పల్సెస్, మెడిసినల్, స్పైసెస్, ప్లాంటేషన్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, తర్వాత ఫోడర్ క్రాప్స్ అన్నీ వెళ్తున్నాయి అన్నమాట. ఈ ఎక్స్పోర్ట్స్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. ఎక్స్పోర్ట్ వాల్యూ ఇండియా నుంచి వెళ్ళేది. మేజర్గా వెళ్తున్న దేశాలు ఏంటంటే యుఎస్ఏ, యూరప్, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, కొరియా, వియత్నాం, న్యూజిలాండ్ ఈ దేశాలకు వెళ్తున్నాయి. మేజర్ ఎక్స్పోర్టెడ్ ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై సీరియల్స్, మిల్లెట్, షుగర్, ఫ్రూట్ జ్యూస్, ప్లాంటేషన్ క్రాప్స్, స్పైసెస్, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వెళ్తున్నాయి అన్నమాట. ఈ రిపోర్ట్స్ అన్నీ మీరు ఎప్పుడా సైట్లోకి వెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. ఎవరి కాళ్ళు ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ జనరేట్ చేసుకునే ఫెసిలిటీ ఎప్పుడా సైట్లో ఉంది. ఎప్పుడా సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ జనరేట్ చేసి స్టడీ చేయడానికి చూడండి. ఏ సంవత్సరం ఏదేది ఎంతెంత ఏ దేశాలకు వెళ్తుంది అనేది ప్రతిదీ మనకి ఒక రిపోర్ట్ రూపంలో జనరేట్ చేసుకుని చూసుకోవచ్చు. ఈ ముందు ఈ సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ బాడీస్ ఇంచుమించుగా ఒక 30 వరకు ఉన్నాయి. వాటిల్లో కొన్ని గవర్నమెంట్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఎప్పుడా సైట్లో ఉంటాయి. ఏదో ఒక సర్టిఫికేషన్ బాడీతో మనము కొలాబరేట్ అవ్వాలి, వాళ్ళకి ఫీ పే చేయాలి. మనము పీజీఎస్ సర్టిఫికేషన్ ఏదైతే చూసామో అది ఫ్రీ, దానికోసం ఏం ఫీ చేయాల్సిన అవసరం లేదు, ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎక్స్పోర్ట్స్ కోసం ఏదైతే థర్డ్ పార్టీ సర్టిఫికేషన్కి మనం వెళ్తున్నామో దానికి కంపల్సరీగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఫీ పే చేసిన తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఏదైనా కానీ ఏదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫీ రిసీవ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేయడం దగ్గర నుంచి ప్రాసెస్ అంతా మనకి చెప్తారనమాట. ఆ ప్రకారంగా వాళ్ళు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ గైడెన్స్ ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు విజిట్స్ కూడా చేస్తారు, మన పొలాన్ని అసెస్ కూడా చేస్తారు, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేయడానికి చూస్తారు. ప్రతిదీ కూడా మనం రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి, ఆ రికార్డ్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతే సర్టిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. సింగిల్గా ఫార్మర్ కనుక చేసుకుంటే ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది, ఆ సింగిల్ ఫార్మర్ అమ్ముకోవచ్చు. గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ చేసుకుంటే ఎక్కువ మంది కలిపి చేసుకుంటే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది, కానీ సింగిల్ ఫార్మర్గా అమ్ముకోలేరు. పీజీఎస్లో గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ చేసుకున్నా కూడా ఇండివిజువల్ ఫార్మర్ అమ్ముకోవచ్చు, కానీ ఎప్పడాలో ఆ ఫెసిలిటీ లేదు. ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ గనక మనము సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటే గ్రూప్ అంతటికి కలిపి ఒకే యూనిక్ ఐడి వస్తుంది. ఆ గ్రూప్ ప్రోడక్ట్ అంతా కలిపి మాత్రమే అమ్ముకోవాలి, మళ్ళీ దాన్ని విడివిడిగా తీసి అమ్ముకోవడానికి అనేది ఫెసిలిటీ లేదు ఈ ఎపెడాలో. ఈ క్రాప్ ప్రొడక్షన్ ప్లాన్ అంతా చేసుకోవాలి. కన్వర్షన్ పీరియడ్ అనేది పీజీఎస్లో అయినా ఎపెడాలో అయినా ఉంటుంది. మినిమం 2 years అయితే ఈ కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది. ఆ కన్వర్షన్ పీరియడ్లో మనకి గ్రీన్ లోగోసే వస్తాయి, బ్లూ లోగో రాదు. అందుకని ఆ కన్వర్షన్ పీరియడ్ తర్వాతే బ్లూ లోగో వస్తుంది.
తర్వాత సీడ్స్, ప్లాంటింగ్ మెటీరియల్ అంతా యాజ్ పర్ ద పర్మిషన్సే వెళ్ళాలి. ఆన్ ఫార్మ్ ఇన్పుట్స్‌కి ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు. మీ పొలంలో తయారు చేసుకున్న ఇన్పుట్స్‌కి మనం ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాం కదా! ఆన్ ఫార్మ్ ఇన్పుట్స్‌కి అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఆఫ్ ఫార్మ్ ఇన్పుట్ ఏదైతే బయట నుంచి తెచ్చుకోవాలో ప్రతి దానికి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏజెన్సీ అనుమతి తీసుకోవాలి. కంటామినేషన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడా సర్టిఫికేషన్‌లో పక్క పొలాల నుంచి గానీ, అక్కడి నుంచి వచ్చే వాటర్ నుంచి గానీ, పక్కన వాళ్ళ కోత ద్వారా గానీ, వాళ్ళ యంత్రాల ద్వారా గానీ, లేకపోతే వాళ్ళు స్ప్రేలు చేస్తున్నప్పుడు అది మన పంట మీద పడటం గానీ, కంటామినేషన్ అంటే మేజర్ ఇక్కడ కెమికల్ కంటామినేషన్. అంటే పెస్టిసైడ్స్ గానీ, ఫెర్టిలైజర్స్ గానీ, ఆ పక్కన వాడే వాళ్ళది దీని మీద వస్తుందా అనేది చాలా ఇంపార్టెంటు. కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్. నీటిని, మట్టిని చాలా జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకోవాలి. వైల్డ్ క్రాప్స్ కూడా సర్టిఫై చేయించుకోవచ్చు. ఈ గ్రోవర్ గ్రూప్ సర్టిఫికేషన్ ఏంటంటే ఏ గ్రూప్ అయితే ఫామ్ అయ్యిందో అది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా గ్రూప్ కావచ్చు, ఒక ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది వాళ్ళు స్థాపించుకోవాలి. వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలి. అంతే నేను ఈ ఊర్లో ఉంటాను, ఆ ఊర్లో ఉండు, మన ఇద్దరం కలిపి గ్రూప్ అవుదామంటే కుదరదు. జియోగ్రాఫికల్గా వాళ్ళు దగ్గర ఉండాలి. సిమిలర్ ప్రొడక్షన్ చేసుకోవాలి. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్రాప్ అవన్నీ ప్రొడక్షన్ చేసుకోవాలి. రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. ప్రతి ఇయర్ ఆ గ్రూప్లో ఏమన్నా రిస్క్లు ఉంటాయా, ఏ ఫార్మర్తో అయినా ఉంటుందా అది. ఇంటర్నల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. లోపల వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేసుకోవాలి ట్వైస్ ఏ ఇయర్. అప్పుడు తర్వాత ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ నుంచి కూడా సర్టిఫికేషన్ ఏజెంట్ వచ్చి కూడా చూస్తారు. అప్రూవల్ కమిటీ టు అప్రూవ్ ఆర్ శాంక్షన్ ఫార్మర్స్. తర్వాత రీఇన్స్పెక్షన్ బై సర్టిఫికేషన్ బాడీ బేస్డ్ ఆన్ రిస్క్ అసెస్మెంట్. ఎప్పుడైనా రిస్క్ ఉందని తెలియగానే సర్ప్రైజ్ విజిట్ అవ్వచ్చు, ఇంటిమేటెడ్ విజిట్ అవ్వచ్చు. సర్టిఫికేషన్ బాడీ నుంచి వచ్చే అవకాశం ఉంది. సర్టిఫికేట్ టు ద గ్రూప్. తర్వాత బయింగ్ ప్రొసీజర్స్. నో డైరెక్ట్ సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇండివిజువల్ ఫార్మర్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే ఇండివిజువల్ ఫార్మరు చేసుకోవడానికి లేదు. గ్రూప్ సర్టిఫికేషన్కి వెళ్ళినప్పుడు గ్రూప్ మొత్తానికి కలిపి ఒకే సర్టిఫికేట్ వస్తుంది. రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. బ్యాగ్స్ అన్నీ కూడా లేబుల్ చేయాలి. స్టోరేజ్లో కూడా ఐడెంటిఫికేషన్ పెట్టుకోవాలి. ప్రాసెసింగ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా అప్రూవ్డ్ వాళ్ళతోనే వెళ్ళాలి. ఆర్గానిక్ లోగో ఓన్లీ లైసెన్స్ వచ్చిన తర్వాతే వేసుకోవాలి, ముందు వేసుకోవడానికి లేదు. అప్రూవ్డ్ లేబుల్స్ అన్నీ వాడాలి. ప్రాసెసింగ్ కానీ ఎడిటివ్స్ కానీ ఏదైనా అన్ని అప్రూవ్డ్ మాత్రమే వాడాలి. ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అవి కలిపి ట్రాన్స్పోర్ట్ చేసేసి సాధారణంగా పండించినవి ఇవి కలిపి తర్వాత బ్యాగ్స్ మిక్స్ అయిపోయినాయి అంటే కుదరదు. కోమింగ్లింగ్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఇంటిగ్రిటీ రికార్డ్స్ అన్ని ట్రాన్స్పోర్ట్లో కూడా మెయింటైన్ చేసుకోవాలి. ట్రేడింగ్లో కూడా ఫిజికల్గా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ పాన్ కార్డు ఇవన్నీ ఎక్స్పోర్టర్కి ఐఈ కోడ్ ఇవన్నీ కూడా కంపల్సరీ. అన్నీ ఇది ఎపెడా సర్టిఫికేట్ ఉంది అని ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఎగ్జామ్షన్ ఏం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏ ఇది కూడా తీసుకోవాలి. ఈ చైన్ ఆఫ్ కస్టడీ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. నేషనల్ లెవెల్లో ఇదంతా మనము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయట దేశాలకు వెళ్ళినప్పుడు రెప్యుటేషన్ పోతుంది కాబట్టి. సూపర్వైజరీ మెషర్స్ కూడా చాలా ఉంటాయి. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టము, ఈ సర్టిఫికేషన్ బాడీలకు కూడా ఎప్పటికప్పుడు చెక్ జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్, యాన్యువల్ రిపోర్ట్సు. తర్వాత వెబ్ బేస్డ్ ట్రేసబిలిటీ సిస్టమ్. ట్రేస్ నెట్లో ఉంటాం, ప్రతి ఒక్కళ్ళు ట్రేస్ నెట్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరికీ తెలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, కరెక్ట్గా ఉన్నారా లేదా, ఒకవేళ ఏదన్నా రిజెక్ట్ అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గ్రూప్ నుంచి వచ్చింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది మన బేసిక్గా ఎక్స్పోర్ట్ కోసం మనము సర్టిఫికేషన్ చేసుకునే విధానము. సైనింగ్ ఆఫ్, శ్రీలత.